మూవీ బిచ్చగాడు 2. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి బిచ్చగాడులానే రెండో భాగం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందా? ఫైనల్ టాక్ ఏంటి? విజయ్ ఆంటోనీ మ్యూజిక్ కంపోజ్ చేస్తూనే డైరెక్టర్ గా చేసిన ప్రయోగం బిచ్చగాడు 2. కావ్య థాపర్ హీరోయిన్ గా ఈ మూవీలో విజయ్ సరసన మెరిసింది. వరల్డ్ వైడ్ గా బిచ్చగాడు 2 విడుదలైంది. సత్య ఓ బిచ్చగాడు తన చెల్లిని వెతుకుతున్న క్రమంలో ఓ పారిశ్రామికవేత్త తనలా ఉండటం, తన స్థానంలో సత్య వెళ్లటం జరుగుతుంది. కానీ ఇలా జరగటానికి కారణమైన విలన్ల పాచిక పారదు. అందుకు కారణమేంటి? ఓ బిచ్చగాడు కోటీశ్వరుడిగా మారాక మళ్లీ బిచ్చగాడి అవతారం ఎందుకెత్తాడు? డౌట్లకు గేట్లేసే క్లైమాక్స్ తో వచ్చింది బిచ్చగాడు 2 మూవీ. బిచ్చగాడు మూవీ అప్పట్లో భారీగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడొచ్చిన సీక్వెల్ తో దానికి సంబంధం లేకున్నా మెదడు మార్పిడి, కోటీశ్వరుడయ్యాక మళ్లీ బిచ్చగాడి అవతారం ఎత్తడం లాంటి ట్విస్టులు పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ నటన పరంగా విజయ్, కావ్య థాపర్ మెప్పించారు. బిచ్చగాడు మూవీకి ప్రాణం పోసిందే మ్యూజిక్. అదే బిచ్చగాడు 2లో మిస్ అయింది. ఇక విన్న కథనే కొత్త రూపంలో వింటున్నామా అనిపించే కథనం. కొన్ని సీన్లతో కావాలని క్రియేట్ చేసిన డ్రామా మీద మాత్రం మిక్స్డ్ టాక్ పెరిగింది. ఇక ఓవరాల్ గా బిచ్చగాడు 2 చెల్లి సెంటిమెంట్ తో వచ్చిన మూవీ. బిచ్చగాడు మొదటి భాగం తల్లి సెంటిమెంట్ తో వస్తే, ఇక్కడ చెల్లి కోసం బిచ్చగాడిగా మారిన అన్న జర్నీ కనిపిస్తుంది. దీనికి తనలాగే ఉండే మరో కోటీశ్వరుడి పాత్ర యాడ్ చేసి ఏదో ప్రయోగం చేశారు. కానీ కథా లోపాల వల్ల టాక్ కాస్త మిక్స్డ్ గానే వస్తోంది.